కూడా లోకల్ పార్టీ లోకల్ లీడర్స్ మీదే అది ఆధారపడి ఉంటుంది. సుస్పష్టం ఇది. ఓకే రైట్, ఒకసారి మనం బీహార్ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ భేరి మోగిస్తోంది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ప్రస్తుతం మెజార్టీ స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగాని జోరు చూపిస్తోంది. బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు కావాలి. అయితే ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయిలో ఏకంగా 190కి పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక మహాగఠబంధన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇక బీహార్ లో వస్తున్నటువంటి ప్రజా తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఏ రకంగా చూసుకోవాలి బీహార్ ఫలితాలకు సంబంధించి? ఏకంగా ఇటు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికంటే కూడా భారీ మెజారిటీని అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఈ ప్రజా తీర్పును ఏ రకంగా విశ్లేషిస్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ శివ. బీహార్ లో అంతా ఊహించినట్టుగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో దానికి మించి కూడా ఫలితాలు వస్తున్నాయి. ఒక రకంగా ఎన్డీఏ పూర్తి స్థాయిలో వన్ సైడ్ గా బీహార్ లో విజయం సాధించబోతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మనం చూసుకుంటే 243 స్థానాలకు సుమారుగా 190 స్థానాల పైచీలకు స్థానాలు ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించే దిశ కనబడుతోంది. అదే సందర్భంలో ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆర్జేడీ మహాగఠబంధన్ కేవలం 50 స్థానాల లోపే పరిమితమైంది. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము బీహార్ లో ప్రభుత్వం కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్త ప్రభుత్వాన్ని కోరుకునే అవకాశం ఉందంటూ చెప్పేసి ప్రచారం చేశారు. సో ఒకవైపు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో మొత్తంగా కూడా కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఆర్జేడీ నేత అందరూ కలిసి మహాగఠబంధన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ర్యాలీలు సమావేశాలు పెట్టడం, ప్రచారాన్ని ముందుగానే 2 నెలల తరబడి నుంచే ప్రచారం చేశారు. కానీ అవి ఎక్కడ కూడా ఫలించిన పరిస్థితి కనబడతలేదు. సో ఎప్పుడైతే గతంలో వచ్చిన ఓటింగ్ శాతం కన్నా ఈసారి ఎన్డీఏ మరింత పెద్ద ఎత్తున స్థాయిలో ఎన్డీఏ కూటమి భారీ విజయం, భారీ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకొని పోతుంది. సో మొత్తంగా ప్రస్తుతం 243 స్థానాలకు గాను అక్కడ 190 స్థానాలకు పైచీలకు ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశాలు కనబడుతోంది. ప్రస్తుతం టెండర్ చూస్తూ ఉంటే అదే సందర్భంలో మహాగఠబంధన్ కేవలం 50 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. సో మనం ఒకసారిగా మొత్తంగా చూసుకుంటే 243 స్థానాల్లో ఇక ఏదైతే ఎన్డీఏ కూటమి 101 స్థానాల్లో జేడీఏ పోటీ చేసింది, 101 స్థానాల్లో బీజేపీ, అంటే ఇద్దరు కూడా 101 స్థానాల్లో పోటీ చేశారు. సో ఈ 101 స్థానాల్లో ప్రస్తుతం మనకు చూస్తున్న ట్రెండ్ ప్రకారము బీజేపీ 85 స్థానాల్లో విజయం దిశగా వెళ్తుండగా జేడీఏ 76 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇదే సందర్భంలో లోక్ జనశక్తి రామ్విలాస్ పాస్వాన్ 28 స్థానాల్లో పోటీ చేస్తే 24 స్థానాల్లో, అదేవిధంగా హిందుస్థానీ అవామ్ మోర్చా 4 స్థానాల్లో గెలుపొందింది. సో 6 స్థానాల్లో పోటీ చేసింది. సో మొత్తంగా కూడా అక్కడ ఎన్డీఏ కూటమి వన్ సైడ్ విక్టరీతో మొత్తం కూడా బీహార్ లో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకునే నిన్న మొన్నటి వరకు అంటే ఎగ్జిట్ పోల్స్ రాక ముందు వరకు కూడా, ఎలక్షన్స్ ఉన్నంత వరకు కూడా చాలా నెక్ టు నెక్ పోటీ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమికి కష్టకాలం ఇది, మహాగఠబంధన్ కి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి విశ్లేషణలు చాలా కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా యువతంతా కూడా తేజస్వి యాదవ్ వైపే ఉన్నారు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి యాదవ్ అభ్యర్థిగా ప్రకటించలేదని కూడా అటు ఆర్జేడీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ మీద. ఎట్టకేలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. కానీ ఒక్కసారి మనం ప్రెసెంట్ రిజల్ట్ కనుక చూసుకుంటే తేజస్వి యాదవ్ తన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కింద కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఖచ్చితంగా శివ, ఇక్కడ మొత్తంగా కూడా మనం గత నెల రోజుల నుంచి చూస్తుంటే కాంగ్రెస్ సంబంధించి అదే మహాగఠబంధన్ విషయంలో చాలా పొరపాట్లు జరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పొత్తు విషయంలోనే ఒక సందర్భంలో మహాగఠబంధన్ సంబంధించి మేము బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ప్రకటించిన పరిస్థితి కనపడింది. సో ఒక రకంగా కూటమిలో కొంత అన్ని పార్టీలకు సంబంధించి సఖ్యత లేకపోవడం, అదేవిధంగా ఎవరికి దారి వారి అన్నట్టుగా అదే సందర్భంలో సీట్ల పంపకం విషయంలో కూడా కొంత చాలా రోజులు సమయం తీసుకోవడంతో మొత్తం ఈ లోపే అక్కడ మరోవైపు ఎన్డీఏ కూటమి మాత్రం ఫుల్ ఫెడ్జ్ గా ఒకవైపు అధికారంలో ఉండడం కొంత కలిసి వచ్చిన అంశం కావడంతో గత 3-4 నెలలుగానే ఎన్నికలకు ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ గా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయడం, ముఖ్యంగా నితీష్ సర్కార్ తీసుకున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా మహిళలు కావచ్చు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ అంశంగా మారిందని చెప్పవచ్చు. అదే సందర్భంలో మహిళలు కూడా సుమారుగా దాదాపు 60% పైగా కూడా మహిళలంతా కూడా
ఎన్డీఏ కూటమి వైపుగా నిలవడానికి కారణమయ్యారు. అయితే ఇక ఈసారి మనం చాలా గమనించాల్సిన ఒక ఆసక్తికర అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆర్జేడీ మొత్తంగా కూడా మహాగఠబంధన్ మైనార్టీ ఓట్లు ముస్లిం ఓట్లపైన ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేశాయి. సో ముస్లిం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనము పోటీలో ఉంటాము, గెలుస్తామని చెప్పి భావించాయి. కానీ ఇక్కడ ఎవరు ఊహించినట్టుగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ముస్లిం మైనార్టీ ఓట్లు పెద్ద ఎత్తుగా పడ్డ పరిస్థితి కనబడుతోంది. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క లోక్ జనశక్తి కావచ్చు, అదేవిధంగా జేడీయూకు మైనార్టీ ఎక్కడైతే ముస్లిం ఓట్లు బలంగా ఉంటారో ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు జేడీఏ కావచ్చు, లోక్ జనశక్తి పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం కూడా ఒక రకంగా మహాగఠబంధన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క బీహార్ ఎలక్షన్ లో చాలా అనేకమైనటువంటి ఆసక్తికర అంశాలు. ఒక రకంగా చూసుకుంటే ఒకవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి అదే సందర్భంలో గతంలో మొత్తం కూడా వన్ సైడ్ గా ఆ యూత్ లో కొంత మంచి పట్టు కనిపించినటువంటి తేజస్వి యాదవ్ ఈసారి తనే సొంత నియోజకవర్గము సంబంధించి రాఘోపూర్ లోనే తనే 3000 ఓట్లతో వెనుకంజలో ఉండడం కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా కూడా మరో విషయం చూసుకుంటే రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. బీహార్ లో ఏకంగా 61 స్థానాలకు పోటీ చేసింది. అంతకుముందు రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ అధికార యాత్రతో మాకు చాలా హైప్ వచ్చిందని పోటీ పడి గొడవ పెట్టుకుని మరి అటు ఆర్జేడీతో 61 స్థానాలు తీసుకుంది. కేవలం 7 స్థానాల్లో మాత్రమే ముందంజలో కంటిన్యూ అవుతుంది. 8% ఓటింగ్ మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకోవాలి? రాహుల్ గాంధీ తీసినటువంటి బాంబులన్నీ కూడా తుస్సుమనిపోయినటువంటి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అనుకున్నటువంటి విషయాలేంటి? శివ, ఒకటి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మధ్య రాహుల్ గాంధీ బీహార్ లో తమ ప్రభుత్వం గతంలో కావచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి ప్రజలకు చేసింది, అదే సంక్షేమ పథకాలు ఎలా చేపట్టింది అనే విషయాన్ని వివరించకుండా కేవలం ఒకే నినాదం తీసుకొని వెళ్తున్నాడు. సో ఓట్ చోరీ. సో ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఎత్తుకున్న ఓట్ చోరీ ఇప్పుడు అదే ఒక పెద్ద ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలేలా చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ ఉదాహరణకు వస్తే తెలంగాణ అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. సో అధికారంలో వచ్చిన రాష్ట్రాల్లో ఈ ఓటు చోరీ గురించి లేవనెత్తకుండా మిగతా రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ గెలిచిన చోట ఓటు చోరీ అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియాలో కావచ్చు కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ పైన కొంత విమర్శలు కూడా లేవనెత్తాయి. ఎందుకంటే మీరు గెలిచిన చోట మాత్రం ఎట్లాంటి ప్రస్తావన దిగట్లేదు, అదే సందర్భంలో మాత్రం బీజేపీ గెలిచిన చోట కావచ్చు ఎన్డీఏ కూటమి గెలిచిన చోట ఓట్ చోరీ అని చెప్పి కొత్త నినాదాలు తెరపైకి తీసుకోవడం పట్ల కూడా కొంత బీహార్ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయనట్టు తెలుస్తోంది. సో మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇటు ఆర్జేడీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పొత్తు ఆ విషయంలో కూడా కొంత లోకల్ కాంగ్రెస్ లీడర్లు కూడా కొంత తీవ్ర వ్యతిరేకతను కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత ఒత్తిడైంది. సో చివరి నిమిషం వరకు కూడా పొత్తుల విషయంలో క్లారిటీ లేకపోవడం, అదే సందర్భంలో ఇటు ఆ మైనార్టీ ఓట్ల విషయంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ ఒక వ్యూహాత్మక తప్పిదం చేసింది. సో ఆ మైనార్టీ ఓట్ల విషయంలో కూడా కొంత వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా దెబ్బతిన్నారనేది కూడా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బ తగలబోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో మొత్తంగా నెలల తరబడి అక్కడ ప్రచారం చేసిన కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం, అంటే 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాలకు మాత్రమే పరిమితం అవడం పట్ల కూడా కాంగ్రెస్ శ్రేణులు చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించి డీలా పడ్డాయని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఒక మొత్తం బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా గుణపాఠాలు తీసుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా మనం రీసెంట్ గా చూసాం హర్యానా కావచ్చు అదేవిధంగా మిగతా మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు ఎన్నికలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కడ ఒక సౌత్ ఇటు తెలంగాణ కర్ణాటక తప్ప మిగతా చోట్ల ఎందుకు రాణించలేకపోతుంది? ఒకవైపు ఉత్తరాయణలో అత్యంత ప్రతిష్టంగా ఉన్నటువంటి దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టంగా ఉన్నటువంటి ఆ ఓటు బ్యాంకు రెగ్యులర్ ఓటు బ్యాంకును కూడా ఎందుకు విస్మరిస్తుంది, ఎందుకు ఓటుగా మలుచుకోలేకపోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా అంతా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి మొదటి నుంచి కూడా మైనార్టీ ఓట్లు అదేవిధంగా దళిత ఓట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ మైనార్టీ ఓట్లు పడలేదు, దళితులు కూడా పూర్తి స్థాయిలో జేడీఏ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. సో బీజేపీ అదేవిధంగా ఆర్జేడీకి సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి జేడీకి సంబంధించినటువంటి కూటమి ఎన్డీఏ కూటమి చాలా వ్యూహాత్మకంగా వెళ్ళింది. ఎక్కడైతే మైనార్టీ దళిత ఓట్లు ఉంటాయో అక్కడ జేడీయూ అదేవిధంగా
ఈ యొక్క సంబంధించి రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించి లోక్ జనశక్తి కూడా ఆ ఓట్లకు సంబంధించి అక్కడ మొత్తం గుండుగుత్తగా పడే విధంగా ఆ ఓట్ల ఏదైతే సీట్లు పంచుకునే విషయంలో ఆ పోటీ చేసే విషయంలో చాలా క్లారిటీగా వెళ్ళింది. ఎక్కడైతే ఆ అగ్రవర్ణాలు కావచ్చు కొంత బీజేపీకి ఓటు బ్యాంక్ నిలుస్తుందో ఆయా స్థానాల్లో బీజేపీ పోటీ చేసి మైనార్టీ అదేవిధంగా దళితులు ఎక్కడైతే కాంగ్రెస్ కు అదేవిధ సందర్భంలో ఆర్జేడీకి ఓటు బ్యాంక్ గా ఉంటున్నారో అట్లాంటి స్థానాల్లో ఇక జేడీఏ అదేవిధంగా రామ్ విలాస్ పాస్వాన్ కు సంబంధించినటువంటి లోక్ జనశక్తి పోటీ చేయడం వ్యూహాత్మకంగా కొంత ఫలించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇది ఒక ప్రభంజన సృష్టించింది. ఎన్డీఏ ప్రస్తుతానికి అక్కడ మనకు అందుతున్న ప్రకారం 188 స్థానాల్లో ఎన్డీఏ కూటమి మొత్తంగా అధికారం వైపు దూసుకెళ్తుండగా మరోవైపు కేవలం 49 స్థానాలకు 50 స్థానాలు లోబడే మహాగఠబంధన్. అలాగే రాధాకృష్ణ, ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు మరోసారి పునరాలోచనలో పడే అవకాశం కనిపిస్తుంది కదా బీహార్ ఫలితాలు చూసుకుంటే. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో పోటీ చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అత్యధిక స్థానాలు మేము ఇవ్వము అని మిత్రపక్షాలు చెప్తే అక్కడ కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ నడుస్తుంది. మనం బీహార్ లో కూడా అదే చూసినటువంటి పరిస్థితి. ఏంటి ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి ఇస్తే ఆ కూటమికి ఓటమి తప్పదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఎదురవుతుంది కదా. ఏ రకంగా శివ, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో కూటమిగా వెళ్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సీట్ల విషయంలో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు ఇన్ని సీట్లలో పోటీ చేస్తామని చెప్పేసి కొంత ఏదైతే కూటమి తరపున కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు దీంతో పూర్తిగా బీహార్ ఎన్నికలతో మాత్రం ఆ సినారియో మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ రీజనల్ గా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు ముఖ్యంగా కూడా ఇక కాంగ్రెస్ నమ్ముకుంటే కూడా పని లేదు. సొంతగానే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేకుండానే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు సొంతగానే బరిలోకి దిగే అవకాశాలు కూడా కనబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల తర్వాత బీహార్ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి ఎన్డీఏ చిక్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఎక్కడ కూడా అది జరగకపోగా గతంలో వచ్చిన ఓట్ల శాతం కన్నా అదేవిధంగా సీట్ల కన్నా పెద్ద ఎత్తున ఒక ఎదురు దెబ్బ తలిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా పునరాలోచన పడాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తను తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కావచ్చు, తను ఇన్ని రోజులు ఏవైతే తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాటిని అన్ని ఖచ్చితంగా ఒకసారి పునరాలోచించాల్సుకున్న పరిస్థితి ఏర్పడింది. పూర్తి స్థాయిలో మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకప్పుడు అనేక రాష్ట్రాలు ఉత్తరాది కావచ్చు దక్షిణాది రాష్ట్రంలో కంచుకోటుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి. కనీసం మినిమం గా కూడా కొంత మినిమం ఓటు బ్యాంకును కూడా సాధించలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కు ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఎదురులేని పక్షంగా ఉండదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పుడైతే మోడీ వచ్చిన తర్వాత బీజేపీ వరుసగా కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రాన్ని పోగొట్టుకోవడం, అదే సందర్భంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేనటువంటి స్థాయిలో పూర్తిగా ఓట్ల శాతంలో వెనక్కి పోవడం, ఇవన్నీ చూస్తుంటే పూర్తి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇక పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ మళ్ళొకసారి రీబ్యాక్ అంటే కాంగ్రెస్ పార్టీ మరొకసారి తిరిగి ఫామ్ లోకి రావాలంటే మాత్రం చాలా సమయం పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా ఎన్నో మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంత సీనియర్లు నమ్ముకునే పార్టీ ఉండడం, అనేక మంది యువత కూడా. అలాగే రాధాకృష్ణ, ఆర్జేడీ పరిస్థితి ఏంటి? ఆర్జేడీకి ఎక్కడ ఇబ్బంది అయింది అనుకోవాలి? ఎందుకంటే దాదాపుగా ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ విషయం పక్కన పెడితే ఆర్జేడీ కొంత టఫ్ ఫైట్ ఇస్తుందని అంతా ఆశించారు. కానీ ఎక్కడ కూడా ఆ స్థితి మనకి కనిపించట్లేదు. అఫీషియల్ సైట్ లో మనం చూసుకున్నా కూడా 35 స్థానాలకు మాత్రమే ఆర్జేడీ కూడా పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇంకా బీహార్ ప్రజలు ఆ జంగిల్ రాజ్ అనేటటువంటి నినాదాన్ని గుర్తుపెట్టుకున్నారనుకోవాలా? ఖచ్చితంగా శివ, మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా జేడీయూకి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా వెళ్ళాయి. మోడీ చేసిన ప్రతి సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడల్లా జంగిల్ రాజ్ పాలన గుర్తు చేస్తూ వచ్చాడు. సో ఆ జంగిల్ రాజ్ పాలనలో ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, గత 10 సంవత్సరాలుగా బీహార్ లో ఎలాంటి మార్పులు వచ్చాయో మీరుగా ఒకసారి బేరీ చేసుకుని ఓటు వేయండి అని చెప్పేసి ప్రతి సభలో మోడీ చెప్పడం కూడా కొంత ఫ్లెచ్చింగ్ అయినట్టుగా తెలుస్తోంది. సో జంగిల్ రాజ్ పాలనలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనే దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా వివరిస్తూ మోడీ ప్రచారం చేశారు. సో అవే ఇప్పుడు ఒక రకంగా కూడా ఆర్జేడీకి తేజస్వి యాదవ్ కూడా కొంత ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఒక మొత్తంగా కూడా మహాగఠబంధన్ విషయంలో ఒక సఖ్యత లేకపోవడం, ఎవరికి వారు కొన్ని చోట్ల కూడా ఏంటంటే
మహాగఠబంధన్ సంబంధించి మరొక ఎదురుదెబ్బ చెప్పాలి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఆ పార్టీ కూడా కొంత ఎదురుదెబ్బ తగిలేలా చేసిందని చెప్పవచ్చు. ఏదైతే జనసురాజ్ పార్టీ ఉందో మొత్తంగా 238 స్థానాల్లో పోటీ చేసింది, ఒక్క సీటు గెలవలేదు. కానీ అదే రకంగా ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేక ఓటును ప్రతి నియోజకవర్గంలో సుమారుగా 235 నియోజకవర్గాల్లో ఓట్లను గెలిచింది. కొన్ని చోట్ల 18,000, 20,000, 10,000 ఓట్లు కూడా ఆ పార్టీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించి ఓట్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మనం చూసాము ప్రశాంత్ కిషోర్ చాలా రాష్ట్రాల్లో స్ట్రాటజిస్ట్ గా ఉండి అనేక రాష్ట్రాల్లో గెలిపించిన పరిస్థితి ఉంది. సో అలాంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలోనూ సొంతగా పెట్టిన పార్టీ మాత్రం కనీసం సింగిల్ ఒక 0 స్థానానికే పరిమితమైంది, ఎక్కడ కూడా ఖాతా తెరవని పరిస్థితి కనిపోయింది. కానీ అదే సమయంలో చాలా అతను మాత్రం ఇటు ఏదైతే మహాగఠబంధన్ కు మాత్రం పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగిలేలా ఓట్లను భారీగా చీల్చాడో ఓ రకంగా ఇది అధికార పార్టీకి ఎన్డీఏ కూటమి కొంత పాజిటివ్ గా మారిందని చెప్పవచ్చు. సో మొత్తంగా మాత్రం ప్రస్తుతం బీహార్ లో ఉన్నటువంటి ఫలితాలను చూస్తా ఉంటే 122 మ్యాజిక్ ఫిగర్ గాను సుమారు 190 స్థానాలకు ఇప్పుడు ఎన్డీఏ కూటమి విజయదుందుబి ముగించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అదే సందర్భంలో ఈ యొక్క మహాగఠబంధన్ కేవలం 50 స్థానాలకు మాత్రమే పరిమితమైన అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తంగా ఒక రకంగా బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొంత పూర్తి స్థాయిలో మరొకసారి పార్టీ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుందని చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.